హలో పిల్లలు, ఎలా ఉన్నారర్రా ఈరోజు మీరు? చిట్టి కథల సమయం కదా మరి. మీకు ఒక మంచి కథ చెప్తాను. శ్రద్ధగా వినండి, సరేనా? ఒక గ్రామంలో రాముడు అనే చిన్న బాలుడు ఉండేవాడు. అతనికి పక్షులంటే చాలా ఇష్టం. ప్రతిరోజు ఉదయం తన ఇంటి ఆవరణలో కూర్చుని పక్షులకు ఆహారం వేసేవాడు. పక్షులు రాముడితో చాలా స్నేహంగా ఉండేవి. ఎందుకని? వాటికి రోజు గింజలు వేసి ప్రేమగా చూసుకునేవాడు కదా, అందుకోసమని. ఇలా ఉండగా ఒకరోజు ఆ గ్రామంలోకి ఒక పెద్ద కాకి వచ్చిందనమాట. అదేమో చాలా ఆకలితో ఉండేది. కానీ అది పాపం పొరపాటున తెలియక మిగిలిన పక్షుల ఆహారాన్ని మొత్తం తినేయడం మొదలుపెట్టింది. దీంతో మిగిలిన పక్షులు ఏమనుకున్నాయి? ఈ కొత్త కాకి మనల్ని మోసం చేస్తోంది అని భావించి దూరంగా ఉండసాగాయి. ఈ విషయం రాముడి దృష్టికి వచ్చిందనమాట. కానీ అతను కాకిని దూరం చేయలేదు. కాకి వద్దకు వెళ్ళి మృదువుగా, నీకు కావలసినంత ఆహారాన్ని నేను ఇస్తాను, కానీ మిగిలిన పక్షులతో కూడా స్నేహంగా ఉండాలి అని చెప్పాడు. మరి కాకేమో రాముడి మాట విన్నాక తన తప్పుని గ్రహించింది. అది మిగిలిన పక్షులతో క్షమాపణలు చెప్పింది. వారంతా కలిసి ఆహారాన్ని పంచుకొని తిన్నారు. క్రమంగా కాకి అందరికీ స్నేహితురాలుగా మారింది. దీనివల్ల మనకు తెలిసొచ్చిందేంటి? మన మంచి మనసు ఎల్లప్పుడూ గెలుస్తుంది. క్షమాపణ చెప్పడం మరియు స్నేహంగా ఉండడం మనకు మంచి బంధాలను కలిగిస్తాయి. సరేనా? ఇక సెలవా మరి. సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక కథ చెప్తాను. సరేనా? అంతవరకు బుద్ధిగా ఉండండి. అమ్మా, నాన్న, గురువు చెప్పిన మాటలు బుద్ధిగా వినండి మరి. అవి మీ జీవితంలో దారి చూపిస్తాయి. మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ హరి బాబాయ్.